హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. అయితే ఈరోజు అయితే హౌస్ అంతా క్లీన్ చేద్దామని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే శ్రావణ మాసం వస్తుంది కదా. నేనైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటా ఫ్రెండ్స్. 3 ఇయర్స్ అవుతుంది. దీంతో 3rd ఇయర్ అన్నట్టు వరలక్ష్మి వ్రతం నేను చేయబట్టి. అయితే ఫస్ట్ అయితే రెంటెడ్ హౌస్లో మేము సిద్దిపేటలో ఉన్నప్పుడు అయితే స్టార్ట్ చేసిన. అప్పుడు నేను కొత్త ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ ఇయర్కే మన ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసినాము. ఇక లాస్ట్ ఇయర్ అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ ఉండే. అప్పటికి కూడా మేము ఇక్కడ రెంటెడ్ హౌస్లోనే ఉండే, కానీ అప్పుడైతే చేసుకున్నాను నేను చిన్నగానైనా, అంటే మామూలుగానైనా చేసుకున్నా. అయితే ఈ ఇయర్ కొంచెం కొత్త ఇల్లు కదా ఫ్రెండ్స్, మంచిగా చేద్దామని అయితే అనుకుంటున్నా. మళ్ళీ నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో వరలక్ష్మి వ్రతం చేసేటప్పటికి నాకు పీరియడ్ మిస్ అయింది, కానీ నేను ఇంకా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోలేదన్నట్టు. ఒకవేళ నేను ప్రెగ్నెంట్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా అమ్మాయే పుట్టాలని చెప్పేసి అయితే నేను అమ్మవారిని అయితే మొక్కుకున్నా. అందుకనే నాకు ఖచ్చితంగా అమ్మాయి పుట్టింది కదా. అందుకనే ఈ ఇయర్ అయితే మంచిగా చేద్దామని అనుకుంటున్నా. ఇంకా అమ్మాయిలు అంటే మనకు లక్ష్మీదేవి లాగానే అనిపిస్తారు కదా ఫ్రెండ్స్. అందుకనైతే కొంచెం మంచిగా చేద్దామని అయితే అనుకుంటున్నా. అయితే ఫస్ట్ బట్టలన్నీ చదిరేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది అని చెప్పేసి అయితే చదరడం స్టార్ట్ చేసిన బెడ్రూమ్ నుంచి. ఎందుకంటే మేము రీసెంట్గానే కొత్త ఇంట్లోకి వచ్చినాం, కానీ కొంచెం నేను అప్పుడే డెలివరీ అయ్యి అంత అంటే మంచిగా చదువుకోలేదు బట్టలు. అందుకని ఒకసారి మంచిగా చదిరేసి పెట్టినా అనుకోండి, మళ్ళీ 2-3 months వరకు మంచిగా ఉంటాయి. ఎందుకంటే మనం శారీస్ అయితే ఊకే కట్టలేం కదా ఫ్రెండ్స్, చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి. ఇంక అందుకనే ఫోల్డింగ్ మంచిగా ఉందా లేదా, మళ్ళీ ఎక్కడైనా ముడతలు ఇట్లున్నాయా అవి అని మంచిగా చూసేసి నేనైతే మంచిగా అయితే సెట్ చేసుకుంటున్నా. ఈ కవర్స్ అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. ఎవరైనా శారీస్ పెట్టుకోవాలని అనుకుంటే ఇట్లా పెట్టుకోండి. చాలామంది బ్లౌజెస్ పెట్టుకుంటారు, కానీ శారీస్ కూడా మంచిగా ఉంటాయి. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి శారీస్ దాంట్లోనే పెడుతున్నా. మన ఫోల్డింగ్ అంతా కూడా మంచిగా ఉంటుంది. మనం ఎట్లా పెట్టినామో అట్లనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా మీరు కూడా స్టార్ట్ చేసారా ఫ్రెండ్స్? ఎవరెవరు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు? నాకైతే వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల అంటే నేను అనుకున్న అయితే నెరవేరినాయి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు 2 years చేసిన. నేను 2 yearsలో ఏమేమి అనుకున్నానో నాకైతే అవి జరిగిపోయినాయి. ఫస్ట్ చేసుకున్నప్పుడు నేను కొత్త ఇల్లు కట్టుకోవాలి అని అయితే మొక్కుకున్నా. అట్లనే మేము ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసి ఇప్పుడు అయితే కొత్త ఇంట్లోనే ఉన్నాము. లాస్ట్ ఇయర్ ఏమో పాప పుట్టాలి, నేను ప్రెగ్నెంట్ ఉంటానని అనుకున్నా. నాకు ఖచ్చితంగా పాపనే పుట్టింది, అది కూడా నెరవేరింది. అందుకనే నేను ఏం వచ్చినా సరే వరలక్ష్మి వ్రతం అయితే చిన్నగానైనా మనకి ఎంత వీలైతే అంతలోనైనా చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. అందుకనే ఫస్ట్ ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసిన. ఎందుకంటే మనం ఇల్లు క్లీన్ చేసినాం అనుకోండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా బాధగా ఉన్నా, లేకపోతే కొంచెం మనసు బాగాలేకపోయినా, ఏదైనా మన చుట్టూ మన క్లీన్గా ఉంచుకోండి. అంటే కొంచెం డస్ట్గా అట్లా లేకుండా క్లీన్ చేసినాం అనుకోండి, అసలు ఎక్కడ చూసినా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇదైతే పక్కా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. నాకైతే ఖచ్చితంగా వర్క్ అయ్యేది. పాపనైతే లేచింది చూడండి. ఎప్పుడైనా ఏమైనా చేద్దామని అనుకుంటాను, మా పాపనైతే లేచేస్తుంది. ఇంకా ఏడుస్తుంది ఫ్రెండ్స్, చూడండి ఎట్లా ఏడుస్తుందో. అసలు ఈ మధ్యలో 2-3 రోజుల నుంచి అస్సలు మంచిగా ఉండట్లేదు, ఊకే ఏడుస్తూనే ఉంది. అంతకుముందు మంచిగా ఆడుకునేది, ఇప్పుడేమో మళ్ళీ ఏడుస్తూనే ఉంది. మళ్ళీ ఒక్కదాన్ని ఇద్దరిని చూసుకోవాలి. బాబుకి అయితే కొంచెం ఫీవర్ వస్తుంది, వానికి తగ్గట్లేదు. బెడ్రూమ్ ఉన్న హాల్ అయితే క్లీన్ చేసేస్తున్నా. మా బాబు బట్టలు చూడండి ఎన్ని గానం ఉన్నాయో. అసలు వాని బట్టలు అయితే చదరలేకపోతా నేను. ఒకటి తీస్తాడు, వాడే తీసుకుంటుండు. కొంచెం పెద్దగా అయినాయి కదా, నాకు ఇది కావాలి, అది కావాలి, ఆ టీషర్ట్ కావాలి, ఈ షర్ట్ వేసుకుంటా, ఆ షర్ట్ వేసుకుంటా అని చెప్పేసి అన్ని బట్టలు వారం రోజుల్ని మొత్తం చిల్లర చేసేస్తాడు. వాళ్ళ అయితే ఇప్పుడు చదువుతూనే ఉంటా. పాప బట్టలు కూడా అన్నీ చదిరేస్తున్నా. ఇక కొంచెం హాల్ అయితే క్లీన్ చేయడానికి మా హస్బెండ్ అయితే కొంచెం హెల్ప్ చేసిన ఉండే. మొత్తం ఇల్లు అయితే డీప్ క్లీనింగ్ చేస్తున్నా. చిన్న డస్ట్ ఫ్రెండ్స్, అది మనకు కనిపించను కూడా కనిపించదు, కానీ చిన్న పిల్లలు ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళకు కోల్డ్ కఫ్ అయ్యి అంతా ఇదవుతుంది. అందుకనే వాళ్ళని హాల్లోనే ఉండే నేను. ఇక లాస్ట్కి అయిపోతుంది అనగా ఇక బెడ్రూమ్లోకి తీసుకొచ్చిన ఇద్దరిని కూడా. ఏంది ఇల్లు క్లీన్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పాపనైతే బాగా ఏడుస్తుంది. పడుకున్న 10 minutesకే లేస్తుంది ఫ్రెండ్స్ మా పాపనైతే. ఏదైనా పని చేద్దామని అనుకుంటే అసలు డే టైంలో చాలా తక్కువ పడుకుంటుంది, ఎందుకో ఏమో తెలియట్లేదు. చాలా పిల్లలు అయితే ఒక 2 hours 3 hours అట్లా పడుకుంటారు అని అంటారు, కానీ మా పాపనైతే అసలు అట్లా పండుకోదు. కొంచెం అట్లా పడుకుంటే మనకు టైం దొరుకుతుంది కదా ఫ్రెండ్స్ ఏదైనా పని చేయడానికి. మేము అసలు పడుకోదు అట్లా. ఇక టైం అంతా దీనికే. అంటే ఏదైనా పని చేద్దామని అనుకుంటే మళ్ళీ పని చేసి అది అయిపోదు, సగంలోనే ఉంటుంది, మళ్ళీ లేచేస్తుంది, ఏడుస్తుంది. ఇక కొంచెం ఒక్కదాన్నే ఉంటుంది కాబట్టి ఇంకా అటు ఇటు చేసుకోవాలి. కొంచెం బాగానే ఎక్సర్సైజ్ లాగా అవుతుంది, ఊకే రోజంతా రెస్టే ఉండేది. ఇంకా చూస్తూ ఉంది మీరు.
మీరు కూడా ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటారో చెప్పండి ఫ్రెండ్స్. ఈ బెడ్రూమ్ అంతా క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం కోలిని పెట్టి అంత అయితే తుడిచేసిన డస్ట్ లేకుండా. ఇక విండోస్ ఇట్లనైతే ఇంకా కొంచెం అన్నం ఇట్లా తినేసి ఇంకా విండోస్ పిఓపి పైన అంతా కూడా మొత్తం క్లీన్ చేసేసిన. ఇక నెక్స్ట్ నేనైతే హాల్ అయితే క్లీన్ చేసిన ఉండే. హాల్కి అయితే కొంచెం మా హస్బెండ్ హెల్ప్ చేసిండ్రు. ఎందుకంటే ఇక పిల్లలు ఇద్దరు సతాయిస్తుండే. మా బాబు కూడా ఫీవర్ వస్తుందని చెప్పినా కదా, ఇక అందుకనే సతాయిస్తుంటే కొంచెం హెల్ప్ చేయండి అని అంటే కొంచెం హెల్ప్ చేసిండ్రు. ఇక మేమే ఉంటాం కదా ఫ్రెండ్స్, ఇక మేమే చేసుకోవాలి. ఇంకా నేను ఒక్కదాన్ని చేయాలంటే కాదు కదా, అందుకనే ఆయననైతే కొంచెం హెల్ప్ చేసారు. నేను ఈ సెల్ఫ్స్ అన్నీ తీసి మళ్ళీ సెట్ చేసిన. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.